హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరు బాగున్నారని అనుకుంటున్నారు. వెల్కమ్ టు మై వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నా హాఫ్ డే మొత్తం బయటనే కంప్లీట్ అయిపోయిందనమాట. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళాను, తర్వాత డీమార్ట్కి వెళ్ళి గ్రోసరీస్ తీసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. సో ఈవినింగ్ అయిపోయేసరికి చాలా హెడేక్ అనిపించింది. సో మా మమ్మీ టీ పెట్టారనమాట, విత్ మురుకులు టీ తాగేశాను. ఇంకా నెక్స్ట్ పాలిటీ రివైజ్ చేస్తున్నాను యాజ్ యూజువల్. ఆలోపు ట్యూషన్ పిల్లలు కూడా వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళకి ట్యూషన్స్ చెప్తూ నేను చదువుతున్నాను. సో చదువుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. సో మధ్యాహ్నం నేను లంచ్ చేస్తూ మిర్చి మూవీ చూశాను. ఆ మూవీలో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు, ఉన్నది ఒక్కటే లైఫ్, నేను ఇంకొక లైఫ్ ఉందంటే నమ్మను, ఉన్న ఒక్క లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి, ఐ వాంట్ టు సీ యూ హ్యాపీ అన్నాడు. సో నాకు కూడా మీ అందరూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్కి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా మనకి యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్కి ఇంకెన్నో మంత్స్ టైం లేదు, ఇంకా 3 మంత్సే టైం ఉందన్నమాట. సో ఈ 3 మంత్స్ దీనికంటే ముందు నువ్వు ఎన్ని ఇయర్స్ చదివావు, ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నావు, ఎంత ఎఫర్ట్స్ పెట్టావు, ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఎవరు అర్థం చేసుకోరు, వాళ్ళకి అర్థం కాదనుకోండి. సో కాబట్టి ఈ 3 మంత్స్ నువ్వు ఎలా చదువుతున్నావు, ఎలా ప్రిపేర్ అవుతున్నావు, ఎంత బాగా ఎఫర్ట్స్ పెడతావు అన్నదే మ్యాటర్ అనమాట. సో ఈ 3 మంత్స్ ఎలాంటి టెన్షన్స్ పడకుండా, ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకుండా, ఎక్కువగా ఆలోచనలు, టెన్షన్లు, భయాలు పెట్టుకోకుండా ఈ 3 మంత్స్ ఇష్టంగా చదవండి అనమాట. మనకి నచ్చిన పని కష్టమైనా సరే ఇష్టంగా భరించాలి. కాబట్టి ఎక్కువ స్ట్రెస్, టెన్షన్స్, ఆలోచనలు, భయాలు పెట్టుకోకుండా నా వల్ల అవుతుందో అవ్వదో అని ఎక్కువగా ఆలోచించకండి. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ మోటివేషన్ అనమాట. సో ఎవరి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి గైడెన్స్ కానీ, మనకి మోటివేషన్, ఎంకరేజ్మెంట్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు మీరే సెల్ఫ్ మోటివేట్ అయ్యి మీకు మీరే ఆలోచించుకొని అన్ని ఎలాంటి స్ట్రెస్ లేకుండా బాగా చదువుకోండి. ఈ 3 మంత్స్ అన్నది చాలా మనకి మ్యాటర్ అనమాట. సో ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఈ 2026 ప్రిలిమ్స్ అందరూ ప్రిపేర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఈ 2026 ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ అనుజ.